రావాలి అంటే అట్లీస్ట్ 48 అవర్స్ అయినా వెయిట్ చేయాలి. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, బాలాకోట్ స్ట్రైక్స్ చేశాం. ఈ రెండు కూడా ఉగ్రవాదాన్ని ఆపలేకపోయాయి. సార్, మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఈ ఉగ్రవాదాన్ని ఆపుతుందా? అండ్ ప్రతిసారి చూస్తూ ఉన్నాం కదా సార్, పాకిస్తాన్ దాడి చేయడం, భారత్ ప్రతి దాడి చేయడం షరామామూలుగా మారిపోయింది. భారత్ సాధిస్తుంది ఏంటి ఈ పోరాటంలో? ఈ ప్రశ్న వేసేవారికి మరో ప్రశ్న ఏంటంటే, మరి ఏం చేద్దాం? చూస్తూ ఊరుకుందామా? దెబ్బలు తింటూ పడి ఉందామా? అప్పుడు తీవ్రవాదం ఆగిపోతుందో చెప్పండి. మనం ఏమీ రియాక్ట్ కాకపోతే తీవ్రవాదం ఆగుతుందా? ముంబై దాడులు జరిగాయి, మనం కేవలం డిప్లొమాటిక్గానే రియాక్ట్ అయ్యాం, మిలిటరీగా రియాక్ట్ కాలే. ఆపరేషన్ పరాక్రమ్ లాంటివి మోహరించాం, కొంత ప్రెషర్ పెట్టాం, కానీ దెర్ ఇస్ నో ప్యూనిటీ యాక్షన్. సో డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ ఉంది. పార్లమెంట్ పైన అటాక్ జరిగింది, మనం డిప్లొమాటిక్గా ప్రెషర్ పెట్టాం, డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ ఉంది, ప్యూనిటీ యాక్షన్ లేదు. అప్పుడు నేనేం తప్పు పట్టడం లేదు దాన్ని. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న అంతర్జాతీయ స్థితిగతులు, అప్పుడు భారత ప్రభుత్వం అనుసరించిన మిలిటరీ వ్యూహం, అప్పుడు విజ్డమ్, అది నేనేం తప్పటం లేదు. కార్గిల్లో మనపై చొరబడి మన వాళ్ళని చంపినా మనమేం ఎల్ఓసి దాటలే. సో మరి అవన్నీ అయినా కూడా ఆగలేదు కదా. మనం ఇంత బాధ్యతాయుతంగా ఉన్నా కూడా మనము మిలిటరీ చర్యకు పూనుకోకుండా కేవలం సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే యాక్ట్ అయ్యాం. కార్గిల్ యుద్ధంలో చొరబడిన వారిని అంతం చేశాం తప్ప గీత దాటి, సరిహద్దు దాటి మనమేమీ అటాక్ చేయలే. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడున్న ఎన్డీఏ అప్పుడు అధికారంలో ఉంది. కానీ కార్గిల్ యుద్ధ సమయంలో మనమేమి ఇస్లామాబాద్ పైన, కరాచీ పైన, లాహోర్ పైన, బహవల్పూర్ పైన మీరు అటాక్ చేసినట్టు ఎక్కడన్నా పేపర్లో చదివారా? మనం ఎక్కడా చేయలే. ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వ ఆదేశం కూడా ఏంటంటే ఎల్ఓసి దాటద్దని. అప్పుడు అది తప్పని నేను అంటలేను. వాజ్పేయి దేశభక్తుడు కాదా, వాజ్పేయి బలవంతుడు కాదా, కానీ అప్పుడున్న విజ్డమ్ అది, అప్పుడున్న అండర్స్టాండింగ్ అది, అప్పుడున్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ కూడా అది. అలాగే పార్లమెంట్ పైన అటాక్ జరిగినప్పుడు కావచ్చు, ముంబై దాడులు జరిగినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా దెర్ ఈజ్ ఎ సిచ్యువేషన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది, పుల్వామా అప్పుడు ఎందుకు జరగలే ఆపరేషన్ సింధూర్ అంటే ఆన్సర్ లేదు కదా. అప్పుడు ఓన్లీ బాలాకోట్లో ఒక సింగిల్ స్ట్రైక్తో ఎందుకు కూరుకున్నాం? అసలు అప్పుడే ఆపరేషన్ సింధూర్ చేసి ఉంటే అయ్యేంది కదా అంటే దానికి ఆన్సర్ ఉండదు. అసలు ఇదంతా ఎందుకు? యూరి అప్పుడే సర్జికల్ స్ట్రైక్ 2016లోనే మనం అప్పుడే ఈ స్థాయిలో కనుక రెస్పాండ్ అయ్యుంటే పుల్వామా జరిగేది కాదు కదా, పహల్గామే జరిగేది కాదు కదా. ఇలాంటి ప్రశ్నల వల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడున్న సిచ్యువేషన్కు అనుగుణంగా అప్పుడున్న నాయకత్వం, అప్పుడున్న ఆర్మీ, అప్పుడున్న సెక్యూరిటీ ఆపరేటర్స్ రియాక్ట్ అవుతుంది. పౌరులుగా మనం వాళ్ళ పట్ల విశ్వాసంతో వ్యవహరించడమే తప్ప మనమే డిక్టేట్ చేయకూడదు. ఇక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏమి చేస్తుంది అనేది క్వశ్చన్. ఏమి చేస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. తీవ్రవాదం ఒక్క దాడితో ముగుస్తుంది అనుకుంటే పొరపాటు. తీవ్రవాదం ఒక్క దాడితో జరగదు, మీకు ఇట్ టేక్స్ టైం, తెలుస్తుంది. కానీ ఆ ప్రాసెస్లో ఏమీ జరగలేదు అనేది కూడా నిజం కాదు. ఉదాహరణకు మీకు ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ రెస్పాన్స్ చూస్తే క్లియర్గా మనకు సర్జికల్ స్ట్రైక్స్ వరకు ఎవాల్వ్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఇక ముంబై దాడులకు కానీ, పార్లమెంట్పై దాడికి కానీ, కార్గిల్ యుద్ధం కానీ ఎందుకు మనం ఎల్ఓసి దాటలేదు? ఎందుకు పాకిస్తాన్లోకి వెళ్ళి కొట్టలేదు? అప్పుడున్న థియరీ ఏంది అంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ వద్ద కూడా ఉన్నాయి కదా, ఇది న్యూక్లియర్ వార్కి ఏమైనా దారి తీస్తుందేమో. అది కూడా బాధ్యతారహితమైన దేశం, ఒక అరాచక దేశం, ఒక దివాలాకోర్ దేశం, ఒక పనికిమాలిన దేశం. వాడి చేతుల్లో ఈ అణ్వస్త్రాలు ఉన్నాయి కదా అని ఒక ఎజిటేషను ఎక్కడో ఒక చోటు ఉండేది. కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్తో ఈ న్యూక్లియర్ థ్రెట్ బ్లఫ్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే నేను చాలా రోజులుగా చెప్తున్నాను, న్యూక్లియర్ వెపన్స్ అనేది వెపన్ ఆఫ్ వార్ కాదు, ఇది వెపన్ ఆఫ్ డిటరెన్స్ మాత్రమే అని అది ప్రూవ్ అయింది కదా. సో ఆ ఫియర్ పోయింది కదా. ఇప్పుడు న్యూక్లియర్ వార్ అనే ఫియర్ వల్ల కన్వెన్షనల్గా ఇండియాకి అప్పర్ హ్యాండ్ ఉన్నా మనము అక్రాస్ ద బార్డర్ వెళ్ళి దాడి చేయలేకపోయాం. ఇప్పుడు న్యూక్లియర్ ఫియర్ను దాటి
న్యూక్లియర్ కన్సర్న్స్ ఫియర్ కన్నా కూడా దాటి మనము కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాకున్న సుపీరియారిటీని మనం ప్రదర్శిస్తున్నాం, డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. ఇది క్వాలిటేటివ్ చేంజ్ కాదా? మీకు ఒకప్పుడు మనము న్యూక్లియర్ షాడోలో కన్వెన్షనల్ సుపీరియారిటీని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు న్యూక్లియర్ షాడో ఉన్నా కూడా కన్వెన్షనల్ సుపీరియారిటీ అంటే సాంప్రదాయ యుద్ధంలో భారత్కున్న ఆధిక్యతను మనము ప్రదర్శించగలుగుతున్నాం. ఇది మొదటిగా వచ్చిన చేంజ్. రెండో చేంజ్ ఏంటంటే ప్రతిసారి మీరు చూడండి ఇట్ ఈజ్ ఎన్ వాల్యూ అడిషన్ అవుతుంది మన ఇండియన్ రెస్పాన్స్లో. మీకు యూరీలో అటాక్ జరిగితే సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే జరిపాం. అది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న తీవ్రవాద స్థావరాల వరకే మనం అటాక్ చేశాం. తర్వాత 2019 3 తర్వాత పుల్వామా దాడి జరిగితే దాడికి కౌంటర్గా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్పై కూడా దాడి చేసి తీవ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఒక్క బాలాకోట్ కాదు, బహవల్పూర్, మునీర్కే, ఇలా అనేక ప్లేసులు, అందులో జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, లష్కర్-ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్. మీరు టెక్నాలజికల్ సుపీరియారిటీ కనబడుతుంది ఆపరేషన్ సింధూర్లో. మల్టిపుల్ టార్గెట్స్ని ఏకకాలంలో 9 టార్గెట్ చేశాం. తర్వాత అటు సౌత్లో ఉన్న బహవల్పూర్ నుంచి నార్త్లో ఉన్న ముజఫరాబాద్ వరకు 970 కిలోమీటర్స్. ఇది ఇంత డిస్టెన్స్లో అటాక్ చేశాం. అంటే క్లియర్గా సర్జికల్ స్ట్రైక్స్ కన్నా బాలాకోట్ స్ట్రైక్స్ తీవ్రతరమైతే బాలాకోట్ స్ట్రైక్స్ కన్నా ఆపరేషన్ సింధూర్ తీవ్రతరం. సో అందువల్ల ఏమీ కాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఒక ఎవల్యూషన్ చూస్తే మనకు క్లియర్గా ఇండియన్ రెస్పాన్స్ ఈజ్ ఎవ్రీ టైమ్ గెటింగ్ స్ట్రాంగర్. ఇది మరి మొదటిసారి ఎందుకు కాలేదు అంటే అలా ఉండదు కదా. మహాభారత యుద్ధం కూడా 18 రోజులు జరిగింది కదా. మరి ఎందుకు ఒకటేసారి మొత్తం శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రానికి అయితే ఎదురులేదు కదా. మరి అదే పని శ్రీకృష్ణుడు యుద్ధం చేయను అని ఎందుకు అనాలి? వెంటనే సుదర్శన ప్రయోగించి మొత్తం అందరిని క్లోజ్ చేసి పెడితే పని అయిపోతుంది కదా అనలేదు కదా. అందువల్ల మహాభారత యుద్ధం కూడా 18 రోజులు జరిగింది. అంటే ఏదైనా ఎవాల్వ్ అవుతుంది, యుద్ధ భూమిలో సిచ్యువేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ ఎవల్యూషన్ ఎటువైపు ఉంది అనేది కీలకం. ఎవల్యూషన్ ఎటువైపు ఉంది, కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉండకుండా ఉండవు, కానీ ఎవల్యూషన్ ఎటువైపు ఉంది, క్లియర్గా ఇండియా గెటింగ్ స్ట్రాంగర్ వైపు ఉంది. సో అది చేంజ్ కదా, అది రెండో చేంజ్. ఇక మూడో చేంజ్ ఇంటర్నేషనల్ ఒపీనియన్. మీరు గమనించండి, ప్రతి సందర్భంలోనూ ఇండియా పట్ల సానుకూల ఇంటర్నేషనల్ ఒపీనియన్ వ్యక్తమవుతూ వస్తుంది. ఇప్పుడు హయ్యెస్ట్ లెవెల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ కానీ గ్లోబల్ పొలిటికల్ ఒపీనియన్ కానీ చాలా క్లియర్గా ఇండియాకు అనుకూలంగా ఉంది. అంటే పర్సెప్షన్ వార్లో మనం క్లియర్ ఎడ్జ్ సాధించాం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండి కూడా పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. ఒక రెజల్యూషన్ రాలేదు, ఒక స్టేట్మెంట్ రాలేదు. పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది, పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న చైనా పర్మనెంట్ మెంబర్గా ఉంది. అయినా కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నో రెజల్యూషన్, నో స్టేట్మెంట్, నథింగ్. ఏమీ రియాక్షన్ లేదు. పాకిస్తాన్ కోరుకున్నది వాస్తవంగా ఇండియాను ఖండిస్తూ ఉండాలని. ప్రపంచ బ్యాంక్ సింధు నది ఒప్పందానికి మీడియేట్ చేసింది వరల్డ్ బ్యాంక్. నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది మాకు సంబంధమే లేదు, మీరు చేసేసుకోండి అని. అమెరికా ప్రతిసారి ఏలిపెట్టి ఉపన్యాసాలు చెప్పే అమెరికా ఇవాళ ఏమంటుంది, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధమే లేదు, మా ఎబిలిటీకి మాకు అసలు ఎబిలిటీ లేదంటుంది. అమెరికా కంప్లీట్గా డిస్టెన్స్ అయి ఉంది, మాకు సంబంధం మీరు చూసుకోండి అంటుంది. సో రేపు భవిష్యత్తులో నెక్స్ట్ స్టేజ్లో ఇలా కూడా ఉండకపోవచ్చు. అమెరికా పాకిస్తాన్ పైన తీవ్రంగా చర్యకు పూనుకోవచ్చు. యునైటెడ్ నేషన్ పాకిస్తాన్ తప్పుపట్టవచ్చు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని కోరవచ్చు, పాకిస్తాన్ సంగతి తేల్చాయి ఇంకెంతకాలం ఉంటామని. హూనోస్ నెక్స్ట్ ఫేజ్లో అది జరుగుతుందేమో. సో అందువల్ల ఇంటర్నేషనల్ ఒపీనియన్ కూడా ప్రాసెస్ చూస్తే మీరు ఇండియాకు అనుకూలంగా మారుతుంది. ఇది మూడో విజయం. ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా ఏమవుతుంది అనడానికి ఉదాహరణ. నాలుగో విజయం డొమెస్టిక్ ఒపీనియన్. మీరు గమనించండి, సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఇదేం కొత్తనా అని మొదలైంది. బాలాకోట్ స్ట్రైక్స్ అసలు జరిగాయా అని
ధర్మమీమాంసలు. ఇవాళ ఏవీ లేవు. ధర్మమీమాంస లేదు, శశభిషలు లేవు. రాజకీయ ఒపీనియన్ ఏకోన్ముఖంగా ఆపరేషన్ సింధూర్ పైన ఎలాంటి ప్రశ్నలు లేవు. ఎవరు అడగటం లేదు. ఎందుకు అడగడం లేదంటే అది దట్ హాస్ బికమ్ డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ ఎవాల్వ్ అయింది. డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్ససే కాదు, ఫస్ట్ టైం కశ్మీరీ ప్రజలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో తిరగబడ్డారు. ప్రతిసారి భయంతో బయటికి రారు. కానీ ఇవాళ మీకు కాశ్మీర్లో చూడండి, పహల్గామ్ తర్వాత మహబూబా ముఫ్తీ లాంటి రాజకీయ నాయకులు రోడ్డెక్కారు. ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ముక్త కంఠంతో స్పందించింది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ జరిపారు. ఈవెన్ పహల్గామ్ బాధితులు ఐ విట్నెస్లు చెప్తున్నారు, మమ్మల్ని కాపాడింది, మాకు రక్షణ కల్పించింది, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది లోకల్ కాశ్మీరీసే అని, మాకు ఆశ్రయం ఇచ్చింది లోకల్ కాశ్మీరీసే అని. సో ఇది ఎప్పుడు గతంలో ఈ స్థాయిలో ఎన్నడూ చూడలే మనం. సో కాశ్మీరీ ప్రజలు కూడా క్లియర్గా పాకిస్తాన్ చేదరించుకుంటున్నారు. ఇవాళ మీరు గమనించండి, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఇండియన్ మైనారిటీస్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పాకిస్తాన్ సంగతి ఏం తేల్చండి అని అడుగుతున్నారు. అందువల్ల ఇది ఒక లార్జర్ నేషనల్ పొలిటికల్ కన్సెన్సస్, నేషనల్ సోషల్ కన్సెన్సస్ తీసుకురాగలిగాం. సో ఇది 4వ మార్పు కదా. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ విజయాలకి 4 ఉదాహరణలు కదా. ఇక సహజంగా మనం భారతీయులుగా కోరుకునేది ఈ చర్యతోనే తీవ్రవాదం అంతం కావాలి అంటే, తీవ్రవాదం అనేది అంత అలాంటి ప్రాబ్లం కాదు. ఇట్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లం. కాంప్లెక్స్ ప్రాబ్లం డిమాండ్స్ కాంప్లెక్స్ సొల్యూషన్. ఇది ఒక డ్రగ్తో పోయేది కాదు కదా. సో రకరకాల పద్ధతుల్లో దీన్ని ట్రీట్ చేయాలి. ఆ రకరకాల పద్ధతుల్లో ఒకటి ఆపరేషన్ సింధూర్. ఇది టైం టేకింగ్, ఇది కాంప్లెక్స్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనము ఇన్స్టాంట్ రిజల్ట్స్ రావాలి అని భావోద్వేగంతో భారతీయుడిగా కోరుకుంటాం. కానీ ఇన్స్టాంట్ రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రాబ్లం కాదు ఇది. ద వెరీ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ లైక్ దట్. అందువల్ల ఇట్ టేక్స్ టైం. భారతీయ జనతా పార్టీ విధానాల్ని, మోదీ నిర్ణయాన్ని ప్రతిసారి విమర్శించే ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉన్నాయి సార్. అంటే రాజకీయంగా చూసుకుంటే యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్న పార్టీకి అది లాభిస్తూ ఉంటుంది. రాజకీయంగా నష్టం అని తెలిసినా కూడా ప్రతిపక్షాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతిస్తూ ఉన్నాయి, ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. గతంలో బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వేశాయి, కొన్ని విమర్శలు చేశాయి ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడు కామ్గా ఉన్నాయి, సపోర్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాయి.